పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? సకలాశీర్వచనములకు మించిన నీ నామము. ఏం పదం అండి అది? సకలాశీర్వచనములకు మించిన నీ నామమును బట్టి నిన్ను స్తుతించుచున్నాను. అంతకుముందు నెహెమ్యా కాలం ముందు ఎవడో ఆ పదాన్ని వాడల. నెహెమ్యా కొత్తగా పదాన్ని వాడుతున్నాడు. మరి మోకాలు ఉన్నప్పుడు మాటలు సిద్ధపరచుకొని దైవిక వేదనతో మనసులో రగులుతున్న ప్రకంపనల మధ్య హృదయాంతరంగాల్లోని పుట్టిన ఒక వేదనతో ప్రార్థించే అనుభవం నీకుందా? ప్రార్థన మన కుటుంబ వ్యవస్థలకు చాలా అవసరం అండి. ఈ కడవరి కాలములో ప్రభురాకడకు ముందడి దినాలలో ఉన్న దేవుని జనాంగమా, నీ ఆధ్యాత్మిక జీవితమునకు, నీ వ్యక్తిగత జీవితమునకు ప్రార్థన ఎంతో గొప్పది. కనీసం మోకరించగలిగితే ఆ ఛాన్స్ పోగొట్టుకోవద్దు. మోకాళ్ళు ఉండగలిగిన శక్తి ఉంటే ఆ ఛాన్స్ను పోగొట్టుకోవద్దు. నేల మీద దొరలగలిగిన అభిషేకం ఉంటే దాన్ని పోగొట్టుకోవద్దు. పరిస్థితులకు దూరంగా వెళ్ళండి, ప్రజలకు దూరంగా వెళ్ళండి. చిన్నతనంలో మా దైవజనులు మమ్మలను అడవిలోకి తీసుకుని వెళ్ళి వదిలేసేవాడండి. 3 పగళ్ళు 3 రాత్రులు అడవిలో వదిలేశాడు మా దైవజనుడు. కళ్ళకు గంతలు గడ్డి తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశాడు. ఎటు రావాలో తెలియదు. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడో తీసుకుని వెళ్ళి ఓ రాయి బండ దగ్గర వదిలేశాడు. కళ్ళు తెరిస్తే భయం. ఆయన వదిలేసి వెళ్ళినప్పుడు సాయంత్రం 4 గంటలు కళ్ళు మూసుకున్నా, తెరవలా. తెరిస్తే ఏం జరుగుద్దో, ఏమున్నాయో ఈ అడవిలో, రాత్రి అయిపోతుందిగా, పరిస్థితులు ఎట్టు మారుతాయో అని చెప్పేసి అప్పుడు కళ్ళు మూసుకుంటూ మరలా తెరవలేదు. 3 పగళ్ళు అయిపోయినాయి, 3 రాత్రులు అయిపోయినాయి. అసలు 3 పగళ్ళు 3 రాత్రులు లేని సంగతి మాకు తెలియదు. అయ్యొచ్చి లేపుతున్నాడు. లేవండిరా, మీ గురించి ప్రభు ప్రత్యక్షమైన దర్శనం ఇచ్చాడు, మాట్లాడాడు అని లేచినప్పుడు మళ్ళా సంధివేళ, అయ్యా ఎంత చెప్పే, అయ్యా ఏంటి సంగతి, ఇలాంటి ప్రత్యక్షత మీకు వచ్చింది, ఇలాంటి ప్రత్యక్షత నాకు వచ్చింది, సంజయ్సి కుదిరింది, టైం ఎంత ఏందో తెలిసారా అన్నాడు. తెలియదయ్యా, నేను అనుకుంటున్నా 1 గంట అయి ఉంటుంది అనుకుంటున్నా. వాస్తవానికి అప్పటికే 3 పగళ్ళు 3 రాత్రులు అయిపోయింది. 3 పగళ్ళు 3 రాత్రులు అయింది. దేవుడు మీతో ఉన్నాడు. అయ్యా మరి 3 పగళ్ళు 3 రాత్రులు మేము ఇక్కడే ఉండిపోయినా, మేము ఇక్కడే ఉండిపోయామా? నీతో పాటు వచ్చిన 3లో ఒకడు పారిపోయాడు, ఇంకొకడు ఇంకా ప్రార్థనలోనే ఉన్నాడు. వాడికి ప్రత్యక్షత రాలా, వాడు భయంతో వణిగిపోతున్నాడు. ఒకడు పారిపోయాడు, నేను వెళ్ళిపోయానని చెప్పి పారిపోయాడు, అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి పారిపోయాడు. కానీ ఒకటి తెలుసా, మిమ్మల్ని సమీపంగా ఉంచి నేను ఆ పొదలో ఉన్నాను, అక్కడ కూర్చున్నాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను నేను మీతో కూడా. 3 పగళ్ళు 3 రాత్రులు 1 గంటలా గడిచిపోయినాయి. అందరూ 4 గంటలు మోకరిచ్చాం, 5 అయింది అనుకుంటున్నాం మేము, నేను అనుకుంటున్నా. కానీ అప్పటికే 3 పగళ్ళు 3 రాత్రులు అయిపోయినాయి. ప్రభు మాట్లాడాడు. ఇలాంటి ఏకాంత ప్రార్థన మీకు ఉందా?
ఆయనతో గడిపే అనుభవాలు మీకున్నాయా? నీ పరిస్థితులకు దూరంగా, నీవు కలిగి ఉన్న వాటికి దూరంగా, వనరులకు దూరంగా, వసతులకు దూరంగా రాతి వెత్త దూరం వెళ్ళగలిగిన కృప నీకుందా? కంఫర్ట్ జోన్లోని బయటకు రాగలవా? కంఫర్ట్ జోన్లో కాదు ఉండాల్సింది, రాతి వెత్త దూరం వెళ్ళావు. వేదన పడి ప్రార్థించు. పరిస్థితులు మార్చబడబోతున్నాయి. ఈ ప్రార్థన అనుభవం లేకనే ఆశీర్వాదం నీ ముంగిట ఉన్నది, నువ్వు దాన్ని అనుభవించలేకపోతున్నావు. జయ జీవితం నీ కొరకు కాచుకొని ఉన్నదే, దాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. లెంట్ డేస్ ఆశ్రయిస్తున్న క్రైస్తవ సంఘమా, ఇలాంటి వేదనాపూరితమైన ప్రార్థన నీకుందా అని అడుగుతున్నా. పరిస్థితులకు రాతి వెత్త దూరం వెళ్ళగలిగిన కృప, కంఫర్ట్ జోన్లో ఉండి, అంటే వసతుల వనరులన్నీ సరిగ్గా ఉన్న చోటు నుండి వాటిని విడిచి ఒక రాతి వెత్త దూరం వెళ్ళగలవా? చెయ్యండి, ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. చేసేవాళ్ళందరికీ స్లిప్పులు రాసేయండి, ఉత్తరాలు రాయండి, ఫోన్లు చేసేయమనలా, ప్రార్థన చేయమన్నాడు. చెయ్యండి అర్రా, మోకాలుని చేయండి, సాగిలిపడి చేయండి. నీవు ఎలా అవసరపడవద్దో చేయి, వేదనతో చేయి. ఆ వేదన కూడా నీ పరిస్థితులు బట్టి వచ్చే వేదన కాకూడదు. నీ బిడ్డకు బాగోలేదనో, నీ కుటుంబ పరిస్థితి బాగోలేదనో కాదు. గెత్సేమనిలో వేదన ఐకిక విషారములను గూర్చిన వేదన కాదు. ఐకిక విషారములను గూర్చిన వేదన కాదు. ఐకిక అవసరాలు, లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కొరకైన వేదన కాదు. ఈ 40 రోజులు దీక్ష చేసుకుంటేనట వీడి కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తంట. అది చెప్పాడు నాకు, వాడు చెప్పాడు. ఇది ఎక్కడ దీక్షో, ఇది ఎక్కడ పరిస్థితుల్లో నాకు అర్థమై సాగుతావు. ఇది నీ ప్రార్థన అనుభవం. నీ కొరకు పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారన్నమాట వాస్తవమే. నీ ప్రార్థన అనుభవం ఏదని అడుగుతున్నా. ఇలాంటి ప్రార్థన అనుభవం నీకుంటే దైవిక వేదన, గెత్సేమనిలో వేదన అది దైవికమైనది. ఆ వేదన ఏంటో తెలుసా? గెత్సేమనిలో ఆయన వేదన పడ్డారు. ఆ వేదన ఏంటంటే అదే అధ్యాయంలో ఉందిగా, 1-2 కోణాలు మీతో చెప్తాను. గెత్సేమనిలో యేసయ్య పడిన వేదన ఆయన ప్రార్థన చేసింది. ఎందుకంటే నెంబర్ 1 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అయినను నా ఇష్టము కాదు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు. గెత్సేమనిలో ప్రభువు ప్రార్థిస్తున్నప్పుడు పరలోక తండ్రి ఒక గిన్నెను తన యొద్దకు పంపించాడు. ఆ గిన్నెలో ఏముందో తెలుసా? విలాప వాక్యముల గ్రంథకర్త రాస్తూ అంటాడు, అది క్రోధపాత్ర. సర్వలోక సమస్త జనుల పాపము వలన వచ్చు ఉగ్రతతో నింపబడిన పాత్ర. అంటే సమస్త జనుల ఆదాము మొదలుకొని నూతన సృష్టి ఆరంభమయ్యే వరకు
ఆదాము మొదలుకొని నూతన సృష్టి ఆరంభమయ్యే వరకు, జగదుత్పత్తి మొదలుకొని జగత్ యుగాంతం వరకు ఎవరెవరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి మారుమనసు పొంది దేవుని తట్టు తిరగబోతున్నారో అనేకుల అందరి లోక పాపమంతా ఆ పాత్రలో నింపబడింది. పాపం మాత్రమే కాదు, ఆ పాపము వలన వచ్చు ఉగ్రత కూడా దాంట్లో ఉంది. నా పాపం అగ్నిలో ఉంది, నీ పాపం అగ్నిలో ఉంది. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఈ గిన్నె పుచ్చుకో, సర్వలోక పాపమును పుచ్చుకో, సమస్త జనుల పాపము పుచ్చుకో అని పరలోక తండ్రి ఆమోదిస్తే, ఆ గిన్నెను చేతపట్టుకున్న ప్రభు తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఎందుకని అది సమస్త పాపముతో నింపబడింది. ఎలా అంటే ఒక నిర్దోషమైన ఒక మనుషుడు పాపం చేశాడనుకోండి, పాత నిబంధన గ్రంథ ప్రకారం ఒక మనుషుడు పాపం చేస్తే ఇతడి పాపం పరిగణించబడటానికి నిర్దోషమైన మేకో నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడున్న ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఇతను పాపం చేసిన నష్టములు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల మీద చేతులుంచి, ఈయన పాపమును ఈ గొర్రెపిల్ల మీదకు ఆపాదిస్తున్నాను, ఇది నా పాపములను మోసుకొని పోతుంది, ఇది నా పాపముల కొరకు ఉగ్రతను అనుభవిస్తుంది, ఇది నా పాపముల కొరకు వధించబడుతుందని ఇతని పాపాలన్నీ గొర్రెపిల్ల మీద చేతులుంచి ఆపాదిస్తాడు దాని మీదకి. అప్పుడు ఇతని పాపములన్నీ యాజకుని సమక్షంలో ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల మీదకి పోతాయి. అప్పుడు ఆ గొర్రెపిల్ల వధించబడి మరణిస్తుంది, ఆ రక్తం సిందించబడుతుంది, ఆ రక్తం ఇతనికి ప్రాయశ్చిత్తం చేస్తుంది. అలాగే మనందరి పాపములు పరలోక తండ్రి గెత్సేమనీలోనే ఆయనకు అందజేశారు, ఆయన మీద ఆపాదించారు. ఆ క్రోధ పాత్ర, మలిన అపవిత్రతో పాపంతో నింపిన పాత్ర ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆ గిన్నె పుచ్చుకోవటానికి తండ్రి అంటే, ఈయన నిర్దోషమైన గొర్రెపిల్ల, పవిత్రుడు పరిశుద్ధుడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోష నిష్కల్మషుడు, పాపము చేయనివాడు, పాపులలో చేరినవాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని పరిసయ్యులతో శాస్త్రులతో సద్దుకాయలతో ఒక సవాలు విసిరినవాడు. అలాంటి వ్యక్తి పరిశుద్ధుడైన ప్రభు ఎదుటికి లోక పాపమంతటితో నింపబడిన ఆ పాత్ర వస్తే, తండ్రి ఇది నీకు ఇష్టమైతే దీన్ని తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పి ఆయన వేదన పడుతున్నాడు. ఇంతకీ ప్రభు వేదన పడుతుంది ఎందుకు? తండ్రి చిత్తము నెరవేర్చబడుటకు. నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఎడల నీ చిత్తం ఏమై ఉందో అది సిద్ధించును కాక, అది నెరవేర్చబడును కాక. ఒక్క మాటలో చెప్పాలంటే గెత్సేమనీలో యేసయ్య వేదనంతా ఏంటంటే అతని శరీర సంబంధమైన వేదన కాదు, లౌకిక విషయాల మీద వేదన కాదు, ఐకిక విషయాలను గుర్చిన వేదన కాదు, సిలువలో తాను అనుభవించబడుతున్న శ్రమలను గుర్తు చేసుకొని వేదన పడుతున్న వేదన కాదు, ఐకిక విచారములను గుర్చిన వేదన కాదు. మరి ఏ వేదన? తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకైన వేదన. స్తోత్రం చెప్పండి. ఏ వేదన? మరి నీ ప్రార్థనలో ఇలాంటి వేదన ఉందా? తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు నాకు కృప కావాలి, నీ లేఖనముల ప్రకారం జీవించుటకు నాకు కృప కావాలి, నీ గ్రంథములో నన్ను గూర్చి రాయబడినవన్నీ నేను అమలు చేయుటకు, వాటిని నెరవేర్చుటకు నీ అభిషేకం నాకు కావాలయ్యా.
వాక్య ప్రకారం నడుచుకోవడానికి నీ కృప కావాలి. లోకమును పాపమును ఇచ్చలను జయించడానికి నీ కృప కావాలి. నీ చిత్తమును నెరవేర్చిన వాడనై నీ ఎదుట బల నమ్మకమైన దాసునిగా నిలబడటానికి కృప కావాలి అని ఏడాడైన వేదన పడి చేసిన ప్రార్థన నీకుందా? తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకైన ప్రార్థన అండి. మన జీవితంలో పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసావా?